ఎన్నికల ముందు జరిగిన అక్రమ బదిలీలపైన ప్రమోషన్లపైన ఎంక్వైరీ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధారణ బదిలీల కింద చేపట్టి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 636 మంది తెలంగాణకు రావాలని చెప్పి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ పోస్టింగ్ ఇచ్చారు, అప్పుడు వారు తెలంగాణకు చెందినవారు ఇక్కడికి రావాలని దాదాపు 636 మంది దరఖాస్తు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ సీఎం క్లియరెన్స్ ఇచ్చినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ గారు వాళ్ళని తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు, వాళ్ళని ఇబ్బంది గురి చేశారు. మరి ఆ సందర్భంలో ఒక వ్యక్తికి మాత్రం అక్రమంగా స్పౌజ్ కోటా కింద ఇక్కడ తీసుకురావడం జరిగింది. కె వాసుదేవరావు అని ఎస్హెచ్ఓ చేస్తూ ఉన్నాడండి కృష్ణా జిల్లాలో. మరి అతను సంవత్సరంన్నర కింద తెలంగాణకు తెచ్చారు. స్పౌజ్ కేసు అంటే ఇక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే స్పౌజ్ కేసు అది. ఎక్కడ ప్రపంచంలో లేని ఒక వింత, ఆమె ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తున్నా కూడా స్పౌజ్ కేసు కింద తీసుకొచ్చారు. మళ్ళీ ఎట్లా సాధ్యమైంది అంటే డబ్బులు ఇస్తేనేమో మీకు తీసుకొస్తారు, డబ్బులు లేని వాళ్ళను మాత్రము అక్కడనే పెట్టేటువంటి పరిస్థితి అప్పుడు చూసినాం మనం. అదేవిధంగా దాదాపు ఇక్కడ తెలంగాణలో అన్ని వైన్ షాపులకు టెండర్లు ఇచ్చినటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అనే దానికి మాత్రం ఎలాంటి టెండర్ ఇవ్వకుండా వారికి కేటాయించింది. స్పెషల్ జీవో ఇచ్చి 5 ఏళ్లకు. ఎందుకంటే అది సంతోష్ రావు గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారి బంధువు, బినామీ అనిత్ రెడ్డి గారు బంధువు బినామీ. మరి 5 సంవత్సరాలకు ఎట్లా ఇచ్చింది ఆ ప్రభుత్వం? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పొడిగించింది. మామూలుగానేమో ఈరోజు రెవెన్యూ కోసము సంవత్సరానికి 2 సంవత్సరాలకు టెండర్లు పిలిచే ప్రభుత్వము దాదాపు అక్కడ 1000 దరఖాస్తులు వస్తాయి కదా, 1,00,000 2 లక్షలు ఒక దరఖాస్తుకు మళ్ళీ ఎంత రెవెన్యూ వస్తుండే అవంతా పోయింది. ఇంకోటి అక్కడ ఎగ్జామ్షన్ కూడా ఏంటంటే 20% ఉంది రెవెన్యూ, అంటే ఉన్న దాంట్లో 20% వాళ్ళకు ఇస్తారు అమ్మిన దాంట్లో. ఆ లెక్కలు చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరానికి ఒక 100 కోట్ల ఆదాయం కూడా ఆ క్యూటానికి వస్తుంది వాళ్ళకు, యజమానులకు. మరి వారికి ఎందుకు స్పెషల్ జీవో ఇచ్చారు? వాటిపైన కూడా విచారణ చేసి దాన్ని రద్దు చేసి ఆ తీసుకున్నదంతా కూడా రివర్స్ అంటే వాళ్ళకు రికవర్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న కొంతమంది ట్రాన్స్ఫర్ బదిలీలు ప్రమోషన్లు ఇచ్చారు. ఎంతమంది ప్రమోషన్లు అంటే దాదాపు 49 మందికి ప్రమోషన్ ఇచ్చారండి. 49 మంది ప్రమోషన్ అంటే ఏఈఎస్ నుంచి ఈఎస్గా 24 మంది, ఈఎస్ నుంచి ఏసీగా 18 మంది, ఏసీ నుంచి డిఎస్సీగా 3, డీసీ నుంచి జేసీ అనేవారు 4, మొత్తం 49 మంది. ఈ 49 మందిలా కేవలం 12 మంది మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా 37 మందికి కూర్చోబెట్టి ఎందుకు జీతాలు ఇచ్చిండ్రు? అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి, లేకుంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ సెక్రటరీ గారు ఇచ్చారా, అప్పుడు సీఎం గారు ఇచ్చారా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రజాధనం కదా అది, వాళ్ళతో ఎందుకు పని చేయించుకులేరు? అదేవిధంగా కొద్దిమందికి 7 పోస్టింగ్ ఇన్ఛార్జీలు ఇచ్చారు. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆయన ఉండే విజయ్ కుమార్ సార్ ఎవరు 7 ఇన్ఛార్జి పోస్టులు ఇచ్చారండి. అంటే జడ్చర్ల ఛాయాదాతనే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తొత్తులుగా వ్యవహరించిన అధికారులకే ఈరోజు మంచి పోస్టింగ్లు ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 30 మంది ఎలక్షన్ల ముందు చేసిన ట్రాన్స్ఫర్, అదే వ్యవసాయ అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో ఏండ్లు బార్డర్లకు వెళ్ళి పనిచేసిన వాళ్ళు, చెక్ పోస్టుల కాడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, స్టేషన్లలో 7-8 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి అవి గుర్తుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. నిన్న జూపల్లి కృష్ణారావు మంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, సిఎస్ గారిని కూడా కలిసినాం. అదేవిధంగా ఇంకొకటి ఈ యొక్క క్యూటానికి ఇది కదండి టానిక్ వైన్స్, 8 వైన్ షాపులను బెదిరించి క్యూటానికి మార్చి కొంతమంది అధికారులే వాటిపైన ఇన్వెస్ట్ చేసి వాటిలో ఆ వైన్ షాపులను బెదిరించి ఆ పేర్లు మార్చుకొని నడుపుతా ఉన్నారు. వాటి హామీలు అమలు చేయలేదు. అయ్యా సిగ్గులేని వెదవలారా, గత ప్రభుత్వంలో 1 నెల రోజులు క్యాబినెట్ లేకుండా నడిపింది కదా మీ అయ్యా కేసీఆర్, అప్పుడు సిగ్గు అనిపించలేదా మీకు? అంతకుముందు 5 ఏళ్ళు ఒక మహిళా మంత్రి లేకుండా కూడా క్యాబినెట్ ఏర్పడింది కదా తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు సిగ్గు అనిపించలేదా మీకు? ఇప్పుడు ఏదో 1 నెల రోజులకే మొత్తం అయిపోయింది, తలకిందులు అయిపోయింది అంటూ మాట్లాడుతున్నారు. కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. నిజంగా నీ కేటీఆర్ ఈ సందర్భంగా అడుగుతున్నా, నీకు ఏం అధికారం ఉంది? ఎక్సైజ్ శాఖ ట్రాన్స్ఫర్ చేయడానికి నువ్వు అప్పుడు అంటే శాఖ ఎవరు నడిపాడు? మీ ఇంట్లో పెట్టుకుని నడిపిందా మొత్తం అధికారం అంతా?
అప్పుడున్నటువంటి మంత్రులందరూ బానిసలేనా? ఇంత దౌర్భాగ్యమా? మీరు ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. నెల రోజులు ఏం చేసే ప్రభుత్వాన్ని. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ కలిగింది. తెలంగాణలో స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లను ఈరోజు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈరోజు సీఎం గారు కలుస్తూ ఉన్నారు. మరి మీ అయ్యా ఒక్కరోజు కూడా కలవలే ఎందుకో? ఫామ్ హౌస్లో వండుతుండే ఎమ్మెల్యేలకు మంత్రులే ఈరోజు సీఎం గారు రోడ్డు మీద వస్తుంటే కామన్ మ్యాన్ కూడా ఈరోజు పిలిస్తే కూడా పలికి వాళ్ళతో వినతి పత్రాలు తీసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంతకుముందు చూడలేదు తెలంగాణలో. అందుకే ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పిండు. ఆయన కూడా మీరు తీరు మారకుండా మళ్ళా ఏదో నెల రోజులనే మొత్తం అయిపోయిందని చెప్పి ఈరోజు ఉలికిపడతా ఉన్నారు. ఇది మానుకోవాలి. ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏమవుతుందని కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎక్సైజ్ శాఖతో పాటు అన్ని శాఖల్లో జరిగిన అవినీతి పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ఈ యొక్క అక్రమంగా బదిలీలైన 30 మంది ఇన్స్పెక్టర్ల పైన మరి ప్రమోషన్లు పొందిన 49 మంది పైన కూడా విచారణ చేసి ఈ యొక్క అక్రమ పోస్టింగ్ల పైన, ఎందుకంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఆక్యుపై చేసిన వాళ్ళు నిజంగా అప్పటి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మళ్ళీ అదే మామనార్ జిల్లాలో 7-8 నెలల నుంచి చెక్ పోస్టులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఆయన కనిపించలేని అంటారు బాబు. కేవలం ఆయన చుట్టూ భజన చేసే వాళ్ళకు మాత్రమే ఈరోజు పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూసినాం. ఎంత దారుణం అంటే ఇంకా కొంతమంది అంటారు ఒక్క జనరల్ హాల్ కూడా వెళ్ళింది శాఖలో. ఇంతకుముందు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మరావు గారు, ఆయన దేవుని పిలుస్తారు అందరూ. మనం మిమ్మల్ని ఏమనాలి? దయ్యవనాలి ఏమనాల? ఇబ్బంది పెడుతున్నాడు, ఉలికి పడుతుంటావు. ఇదే ప్రెస్ కాలంలో మనం సిగ్గు అనిపిస్తుంది. బీసీల పైన కేసు పెట్టామని తెలియలేదు, బీసీలను ఇబ్బంది పెట్టామని తెలియలేదు, బీసీ అని గుర్తురాలే. కానీ ఈరోజు నీకు ఇబ్బంది జరిగినా మాత్రం నేను బీసీ అని యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ సమాజం అంతా గమనిస్తుందండి. మళ్ళీ మీరు ఇదేదో కపట వలకపోస్తూ ఈరోజు బాధతోనే చేస్తే కూడా ఈరోజు సానుభూతి చూపుతారని అనుకోవడం ఒక భ్రమ. మళ్ళీ చెప్తాను, తెలంగాణ రాష్ట్రంకు రావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న ఆంధ్ర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా ఇక్కడికి రప్పించాలని చెప్పి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈఏఎస్లో కొంతమంది ఉన్నారు అధికారులు, ఈ అక్రమంగా ప్రమోషన్ పొందిన వాళ్ళు ఒక 8 క్యూటానిక్ అయిన పేరు మీద వైన్సులు పెట్టి వైన్సులను బెదిరించి పేర్లు మార్చి క్యూటానిక్ అని పెట్టి వాటిని అంటా ఉన్నారు. వాటిని ఎవరెవరంటే వీళ్ళే అంతా ఆయన చుట్టూ భజన చేసిన వాళ్ళు. మీరు ఫస్ట్ సారి ఏర్పడినప్పుడు ఒక మహిళా మంత్రి లేకుండా 5 ఏళ్ళు క్యాబినెట్ నడిపిన మీరు, అప్పుడు తెలంగాణ సమాజం ఏమనుకుంది? మీకు సిగ్గు అనిపిస్తలేదా? మళ్ళీ సెకండ్ సారి కూడా ఒక 4 రోజులు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒకరే ముఖ్యమంత్రిని నడిపారు కదా, 4 రోజులు గాలికి వదిలేశారు కదా ఎవరు లేకుండా. ఈ 10 ఏళ్ళలో కూడా మీ సెక్రటరీ రాకుండా ఈరోజు సామాన్యులు అనుకున్నారు కదా. మళ్ళీ అప్పుడు మంది ఏమనుకున్నారు తెలియదా? ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద వచ్చి 4 రోజులు కూడా కాలే అన్ని ప్రక్షాళన చేస్తుంటే తెలంగాణ ప్రజలు హర్షిస్తూ ఉంటే మీరేమో ఏం చేయలేదని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నాడు. చౌకబార విమర్శల ఆరోపణలు. నిజంగా కూడా మిమ్మల్ని చూసి ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. ఇటువంటి నాయకులనే మేము 10 సంవత్సరాలు భరించిందని చెప్పి ఈరోజు అనుకుంటారు. మీ మీద కాస్తో కూస్తో అభిమానం కూడా పోతుంది. దయచేసి అటువంటి విమర్శలు మానుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ కల్పించినటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని పట్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పైన కూడా ప్రజల నమ్మకం ఉంది కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల పట్ల కూడా ఇంతకుముందు గత ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో పట్టించుకోలేదు. ఏ వర్గం పట్టించుకోవాలంటే ఉద్యోగస్తుల సంక్షేమం పట్టించుకొని ఏపీలో పనిచేస్తున్నటువంటి 636 మందిని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అక్రమంగా ప్రమోషన్లు పొందిన ఈ యొక్క 49 మంది పైన మొన్న ఎన్నికల ముందు బదిలీ చేపట్టిన 30 మంది ఇన్స్పెక్టర్ల పైన కూడా న్యాయ విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకొని ఈరోజు చేయాలని చెప్పి మేము మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖలో అంటే ఎలక్షన్లో కూడా ఇంకోటి చెప్తా ఉన్నాం, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలవాలని ఎలక్షన్ టైంలో 5 కోట్ల ఫండ్ ఇచ్చారు టీజీఓ నాయకులు. అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వీళ్ళకి చేత కాదు, వాళ్ళ కష్ట సుఖాలు చూసుకొని వీళ్ళకి సమయం దొరకదు. ఎందుకంటే పొద్దున్న లేచి ఇళ్ళ చుట్టే ప్రదక్షిణ చేయాలి కదా. పూల బొకే ఓ రోజు, ఆల్మండ్ స్వీట్ ఓ రోజు, పండ్లు ఒక రోజు తీసుకొని ప్రదక్షిణ చేసి పోస్టింగ్ తీసుకోవాలి వాళ్ళకు. గణేషన్ లాగా వీళ్ళేమో కుమారస్వామి లాగా డ్యూటీ చేయాలి. పాపం వాళ్ళకి తీరిక లేదు. మరి వాటిపైన కూడా వాళ్ళకి ఎందుకు పోస్టింగ్లు ఇచ్చారు, వాటిపైన విచారణ చేయాలి. ఇప్పుడు అనొచ్చు టీజీఓలు కూడా 5 కోట్లు ఎవరు ఇచ్చినా అని చెప్తే దానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.
మీరు ఏ కార్లో తీసుకుపోయినరు, ఏడ డీజిల్ కొట్టించుకున్నారు, ఏ పంపులు అనేది కూడా నేను ఆధారాలతో సహా కూడా సీఎం గారికి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందిస్తాం కూడా. మరి సీఎం గారు కూడా అన్ని శాఖల పైన వాళ్ళు చేస్తూ ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు, అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఎక్సైజ్ శాఖలో కూడా ప్రక్షాళన చేపట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే